హాయ్! అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బీరకాయని నీట్‌గా కడుక్కొని, ఇక్కడ పైనున్న తొక్కను తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను నేను. ఇందులో ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను ధనియాలు, 2 స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఇవి అన్నీ వేగేలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో ఇక్కడ నేను బీరకాయ తొక్కును వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చాలాసేపు ఉంచనవసరం లేదు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ ఒక స్పూను. ఇలా కొంచెం యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం మగ్గనివ్వాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీకి ఇవి పట్టుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒక 4, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మనం మగ్గించి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు ఇవన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇవి చిటపటలాడాక లాస్ట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చడి ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి ఇది. ఈ రెసిపీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.